ఏదైతే కిడ్నీని పోగొట్టిందో ఆ కారణం తీయాలి. ఆ మొదనష్ట పెయిన్ కిల్లర్ తీయాలి, ఆ మొదనష్టపు డయాబెటీస్ని లేపేయాలి, ఆ మొదనష్టపు బీపీని లేపేస్తే ఇవాళ ప్రపంచంలో 100కి 80 మందికి జీవితంలో డయాలసిస్ అనే ప్రసక్తే లేదు. ఉన్న డయాలసిస్ కూడా బయటకు వచ్చి తీరతారు. ప్రపంచం మొత్తం మీద కోట్ల మంది డయాలసిస్లో మగ్గి అక్కడే చచ్చిపోతాంటే మళ్ళీ ఏం చెప్తారు? 10 ఏళ్ళు బతుకున్నారు, 20 ఏళ్ళు బతుకున్నారు. ఎందుకంటే ఒకళ్ళిద్దరి గురించి చెప్తారు. ఇన్ని లక్షల మంది ఏమవుతున్నారు, ఎన్ని రోజులు ఎన్నాళ్ళ పోతున్నారు ఇవ్వండి, టోటల్ స్టాటిస్టిక్స్ ఇవ్వండి. సో అది ఆ డయాలసిస్కి వెళ్ళాల్సిన కర్మ అయితే ప్రజలకు లేదు. వీఆర్కే డేట్లో ఎందుకు పోతే వీఆర్కే ఒక్కడే డయాబెటీస్ టైప్ 1 టైప్ 2 పోగొడతాడు. వీఆర్కే ఒక్కడే బీపీని అడ్రస్ లేకుండా చేస్తాడు. వీఆర్కే డేట్లో నేను ముందులోనే పెంటకప్పుడు పారేస్తాను. ఎందుకంటే ప్రజలు ఇప్పటివరకు మీరంతా ఒక భ్రమలో ఉన్నారు, మందులేదో చేస్తున్న భ్రమలో. దీనికి కారణం ఏంటంటే జాగ్రత్తగానండి, మన చిన్నప్పటి నుంచి మన భావజాలం నూరిపోసిందంటే అమ్మా జ్వరం వచ్చిందమ్మా ఈ మందు వేసుకోమ్మా అంటే జ్వరానికి ఏదో మందు ఉన్నట్టు. నిజానికి జ్వరానికి మందు లేదు. పారాసెటమాల్ ఒక 6 గంటల పాటు జ్వరం తాలూకు లక్షణమైన వేడిని ఆపుతుంది. 6 గంటల తర్వాత మీరు పారాసెటమాల్ ఇవ్వకపోతే వేడి మళ్ళా వస్తుంది. అంటే నీ జ్వరం ఎక్కడికి వెళ్ళలేదుగా, నీ మందు జ్వరాన్ని ఆపట్లా, అది మందు కాదు, సిమ్టమ్ని తాత్కాలిక సప్రెస్ చేస్తుంది. అలాగే నీ చెయ్యి ఇరిగింది, విపరీతమైన నొప్పి వస్తుంది, అబ్బా డాక్టర్ గారు మందు ఇచ్చాడు దెబ్బకి నొప్పి తగ్గిపోయింది. ఏడ తగ్గింది నీకు నొప్పి? నీ నొప్పి అక్కడే ఉంది. నీ నొప్పిని బ్రెయిన్ గ్రహించే చోట ఆ నరాన్ని మొద్దుబారిపోయేటి చేయడం ద్వారా నొప్పిని బ్రెయిన్ గ్రహించలేదంతే, నీ నొప్పి ఎక్కడికి వెళ్ళలేదు.